రాకుండా లేటుగా వచ్చినప్పుడు నేను ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ దట్ యుల్ షౌట్ అట్ హిమ్, గట్టిగా అరిచేస్తావు నువ్వు ఇప్పుడు, అరిచేసి ఎందుకు ఇలా చేసావు, నీకు నాకన్నా అదే ఇంపార్టెంట్ అలాగని చెప్పి. బట్ యూ జస్ట్ వెంట్ అండ్ యూ పుట్ యువర్ హెడ్ ఆన్ ద షోల్డర్. సో దట్ వాజ్ something very different. Yeah, because Ananya and Vicky are a team, India. When whatever decision they've made, they've always made it together. He didn't use the usual trope of okay, Amma is stopping him from doing something. They always made that decision together. Yeah. Till they reached a point in the film. And మీరు కూడా మీ కెరియర్ లో ఫ్లరిష్ అవుతూ ఉన్నారు కదా సినిమాలో. అవును. మీరు వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ డిజైనింగ్ and everything, that's also flourishing. Conversation ఏ కాదు. Yeah, it's a very fresh new sort of a love story. Yes. అండ్ అభిలాష్ గారు మీ మేకింగ్ టేకింగ్ టాప్ క్లాస్ అండి. ఎందుకంటే ఒక మూవీని మనం ఎంజాయ్ చేయాలి అంటే ఈ జనరేషన్లో మన ఫోన్లకి మనం డిస్ట్రాక్ట్ అవ్వకుండా చూడాలి అంటే డైరెక్టర్కి అంత విషయం ఉండాలన్నమాట. లేకపోతే మనం ఇలా వెళ్ళిపోతాం. సో యూ మేడ్ మీ అట్లీస్ట్ వాచ్ ద ఫిల్మ్ కంప్లీట్లీ బికాస్ ఐ వాజ్ ఎన్గ్రాస్డ్ ఇన్ ఈ షాట్, ఇది, ఆ మ్యూజిక్, ఎడిట్, ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్ అన్నీ ఇంకా అలా క్యాప్చర్ చేస్తూ కొత్తగా అనిపించింది నాకు త్రూ అవుట్ ద ఫిల్మ్. ఐ రియలీ లైక్. అండ్ మీ వన్ లైనర్స్ ఏవైతే త్రూ అవుట్ ద మూవీ రాజశేఖర్ గారు చెప్పినవి చాలా క్యాచీగా ఉన్నాయి. వెనక్కి తిరిగి చూసేవాడే భయపడతాడు అన్నారు కదా, అది అసలు మనం కూడా అట్లా లైఫ్లో మనం ఇప్పుడు ఎవరైనా పిలిస్తే కూడా నువ్వు ముందుకు రారా, వీటి వచ్చి నాతో మాట్లాడు, నేను నిన్ను వెనక్కి తిరిగి చూసి మాట్లాడను అని అంత నన్ను మోటివేట్ చేశాయి. సో వాట్ మేడ్ యూ యాక్చువల్లీ మేక్ దిస్ ఫిల్మ్? ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ. ఒక కాన్సెప్ట్ అనుకుంటేనే అమ్మ ట్రాక్స్, రేసింగ్ ట్రాక్స్, మమ్మమ్మ చాలా కష్టం కదా. అంటే అదే ఇప్పుడు నేను లూజ్ అని వెబ్ సిరీస్ చేశాను. దట్స్ ఆల్సో సూపర్ డూపర్ హిట్. అవును. అక్కడ ఏంటంటే ఎయిర్ రైఫిల్ ఒక స్పోర్ట్ చేశాను. అక్కడ ఆ స్పోర్ట్ చూసి చాలా మంది నాకు కాల్ చేశారు, అన్న మాది కూడా ఒక స్పోర్ట్ ఉంది అన్న, మోటో క్రాస్ వచ్చి చూడు అన్నప్పుడు ఐ వెంట్ త్రూ అండ్ మెట్స్ చాలా మంది కలిసాక నాకు ఒక పాయింట్ కనెక్ట్ అయ్యాను నేను. ఇప్పుడు రేసర్స్ అంటే ఏంటి, టఫ్ ఉంటారు, మీకు రేస్ ట్రాక్ లో వన్ బ్యాడ్ ఫాల్ కెన్ ఎండ్ ద కెరియర్. ఎగ్జాక్ట్లీ. అంత టఫ్గా ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలి. బట్ లైఫ్కి వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్కి చాలా సెన్సిటివ్గా ఉంటారు. సో నాకు ఆ డ్రామా నాకు బాగా నచ్చింది. సో బికాజ్ నవ్ డేస్ కదా యూత్తో పాటు మన ఫ్యామిలీ కూడా అట్రాక్ట్ చేయాలి. అవును. నాకు ఓకే, ఇది నాకు బ్లెండ్ ఆఫ్ యాక్షన్ అండ్ డ్రామా చాలా బాగా అనిపించింది. అండ్ ఈ స్పోర్ట్ కూడా చాలా అన్నోన్ స్పోర్ట్. ఇప్పుడు బైక్ అనేది ఒక ఎమోషన్ అండి అందరికి. ఇప్పుడు మీరు బైక్ లో ఎప్పుడైనా వెళ్ళారా? ఐ హావ్ మై బైక్. నేనే నా కైనెటిక్ డ్రైవ్ చేసుకొని కాలేజ్కి వెళ్ళేదాన్ని. బైక్ కాదు కానీ సో అదొక ఎమోషన్ కదా. అవును. అది మన ఇండియన్ ఎమోషన్ బైక్స్ అనేది. పక్కా. ఎస్, అందరు యూత్ అందరూ బాగా 18 దాటిన తర్వాత ఒక్క బైక్ అయినా కావాలనుకుంటారు. సో అది నాకు బాగా ఇన్స్పైర్ అయ్యి అక్కడి నుంచి. తమిళ్లో విజయ్ కూడా అనౌన్స్మెంట్ చేశారు, ఇంటికి ఒక బైక్, ఇల్లుతో పాటు బైక్ కూడా. వావ్, సూపర్. సార్ మీరు సినిమా నుంచి ఏమైనా యాంకర్లకు ఒకటి ఇద్దామని ఏమైనా అనుకుంటున్నారా? మీకు ఏ బైక్ కావాలి? నాకు గేర్లు లేని బైక్ ఇవ్వరా? చాలా ఇలా డ్ర్ అంటే వెళ్ళిపోయేటువంటి బైక్. యా అంటే ఇప్పుడు టెస్లా వాడు కార్లు డ్రైవర్ కూడా లేకుండా ఇచ్చేసాడు కదా, ఫ్యూచర్ లో బైక్లు కూడా అలాగే వస్తాయేమో కంగారుగా ఉంది. వచ్చినా రావచ్చు. యా. సో సూపర్ అండి. ఎవరైతే ఇంకా మూవీ చూడలేదో, థింకింగ్ దట్ ఇది కంప్లీట్గా ఒక బైక్కి సంబంధించి, రేసింగ్కి సంబంధించిన సినిమా అంటే మీరు పొరపడ్డారు. ఇది అలాంటి, ఇట్ బైక్ ఇస్ దేర్, బట్ దాంతోపాటు ఇమోషన్ ఇస్ మోర్ ఆన్ హౌ ఒక పర్సన్ ఎలా ఎదగాలి లైఫ్లో, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే దాన్ని ఎలా అధిగమించి బయటికి రావాలి అనేది ఇస్ ద బిగ్గెస్ట్ టేక్ అవే ఫర్ మీ ఇన్ దిస్ ఫిల్మ్ అండి. నిరూప్, అండ్ మీ క్యారెక్టర్ ఆర్క్ ఏదైతే వేశారో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. I think the first time innappude like I was very intrigued with this character. It was so interesting. థియేటర్ లో మీకు చాలా అరుపులంతా అప్లాస్ అంతా. అవును, నేను వెళ్ళినప్పుడు అక్కడే కూర్చున్నాను థియేటర్ లో. నోబడీ రికగ్నైజ్డ్ మీ. అంటే లుక్ డిఫరెంట్ కదా, అరే ఇక్కడ ఉన్నారా ఇక్కడ ఉన్నారా. సెకండ్ హాఫ్ అయితే టోటల్లీ అన్రికగ్నైజబుల్ యు ఆర్. యా సో and also in second half lo aithe we have a beard kada. That beard was there because his whole face is burnt. Correct. In essence he has that fake beard so that he doesn't want to show his real face out, and he has that beard I mean so people will not be able to recognize me, but then again the love they share kada for this character Anwar is just immense. I'm so happy that I did this role.
సూపర్ అండి. superb. We also thoroughly enjoyed. Yeah. నాకేమనిపించింది అంటే అభిలాష్ సెలెక్షన్ ఆఫ్ యాక్టర్స్ లైక్ రాజశేఖర్ గారిని బుల్లెట్ సునీల్ అని అనుకొని చేయటమే బిగ్గెస్ట్ హిట్ ఫర్ దిస్ ఫిల్మ్ అసలు. ఆయన తీసుకొని వచ్చి ప్లేస్ చేయడం, ఎందుకంటే రాజశేఖర్ గారు అంటే మనకు యాంగ్రీ యంగ్ మ్యాన్, ఆ బుల్లెట్ అన్ని పర్ఫెక్ట్గా ల్యాండ్ అయిపోయింది. అండ్ మాళవిక సో వెరీ సటిల్ యాక్టింగ్ వాజ్ పర్ఫెక్ట్. నౌ దిస్ ఫెలో వీడిని మీరు ఎలా సెలెక్ట్ చేశారు మిస్టర్ శౌర్యాని? శౌర్య, నువ్వు ఆడిషన్స్ ఏమైనా ఇచ్చావా? అవునా, ఏం డైలాగ్ చెప్పావు నువ్వు ఆడిషన్స్ అప్పుడు? ఏం చెప్పలే వాళ్ళు వాళ్ళే ఇచ్చారు డైలాగ్. డైలాగ్స్ వర్క్ షాప్ పెట్టారు. ఆ. నేను రోజు 15 days దాకా వచ్చాను వర్క్ షాప్ కి నర్సింగ్ లో. డైలాగ్స్ చెప్తే బాగుంది అని వాళ్ళు వరుణ్ అన్న ఇంకా మ్యాగీ అన్న వర్క్ షాప్ తీసుకుంటారు నర్సింగ్ లో. వాళ్ళు నేను వెళ్ళిపోయాక అభిలాష్ అన్న చూపిస్తారు. లాస్ట్ డే వచ్చాక అభిలాష్ అన్న బాగుంది అని నన్ను సెలెక్ట్ చేసుకున్నాను. అప్పుడు నువ్వు తాతతో ఒక డైలాగ్ చెప్తావు కదా, తాతను కలిసిన తర్వాత అక్కడ బండి దగ్గరికి వెళ్ళి మాట్లాడతావు కదా, ఆ డైలాగ్ ఒకసారి చెప్తావా మా కోసం? నేను చేసిన తప్పైతే మోహన్ అంకుల్ కూడా చేసిన తప్పే. ఫస్ట్ అంకుల్ సారీ చెప్తే నేను చెప్తా. అమ్మ అడ్డు వచ్చింది లేదా ఇంకో 2 పంచెస్ ఇచ్చా వాడి ఫేస్ మీద, నేను అలా తిట్టొచ్చా, వాడు మళ్ళీ అంటే మళ్ళీ గుద్దుతా, మళ్ళీ గుద్దుతా. ఓహో సూపర్. నీకు నాన్న అంటే అంత ఇష్టమా? అవునా శర్వ, బాగా ఇష్టమా నీకు? ఫ్రెండ్లీగా ఉంటాయి. ఫ్రెండ్లీ. మరి మాళవిక కూడా ఫ్రెండ్లీగా ఉంటుందా? ఓకే సూపర్. నువ్వు కూడా అవును అభిలాష్, ఇందులో ఇంకొక డైలాగ్ కూడా ఉంది. సినిమా చేస్తూ సినిమా గురించి ఒక డైలాగ్ ఉంది. అవును, థియేటర్ సీన్ దగ్గర. అవును, అంటే వేరే వాళ్ళ కథలకి నువ్వు అలవాటు పడితే నీ కథలు ఎవరు రాస్తారు అని. అవునవును. అమ్మా, అసలు మామూలుగా లేదు అసలు ఆ డైలాగ్ అంటే అయితే. పే ఆఫ్ కూడా చేస్తాం కదా, సో అవును. తర్వాత అందుకే పెట్టాం సెటప్. అని నీ కథలకు అలవాటు పడిపోయాం అభిలాష్. Thank ఇప్పుడు ఏం you. చేయాలి? మా కథలు ఎవరు రాస్తారు? అరే ఇలాంటి డైలాగ్ పంచగా నాకు రావు యాక్చువల్లీ. చాలా కానీ చాలా కష్టపడ్డారు అవును. మూవీ కోసం. సార్ రాజశేఖర్ గారు, మీరు వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఆ బైక్ రైడింగ్ అంటే శర్వ వాజ్ డూయింగ్ ఆల్ దట్ రైడింగ్, ఆ ట్రైనింగ్, ఆ ట్రాక్, ఆ కోర్సు, ఇదంతా అది కొంచెం చిన్న నక్షల్లో మాకు ఏమైనా చెప్తారా అబౌట్ ద షూటింగ్ దట్ హ్యాపెండ్? షూటింగ్ నేను ఎప్పుడు నేను ఫ్రీగా వెళ్ళిపోతా, ఏం ప్రిపరేషన్ ఉండదు జనరల్గా. ఇక్కడ వెళ్ళి నన్ను ఫుల్గా అభిలాష్ గారి దగ్గరే అప్పగించాను. ఆయన అన్నీ చేసి లెఫ్ట్ రైట్ అని తిప్పి కరెక్ట్గా ఇది కావాలి అని చెప్పి చేయించుకున్నారు. చేశాను. లాస్ట్లో ఒక మంచి క్యారెక్టర్గా రూపం వచ్చాను. సార్ మాకు కూడా మీలాంటి ఒక కోచ్ లైఫ్లో ఉంటే బాగుంటుంది అనిపించింది సార్. యాక్చువల్లీ మదర్స్ అండ్ ఫాదర్సే మన ఫస్ట్ గురువులు ఇంట్లో. కాకపోతే వేరే వేరే ప్రొఫెషన్స్లోకి వెళ్ళిపోయినప్పుడు మనకి వేరే గురువులు అయిపోతుంటారు. కానీ మీ ఇంట్లో మాత్రం మీరే కోచ్ మీ అమ్మాయిలు ఇద్దరికి. కోచ్ జీవిత గారు మా అమ్మాయి